జనంలోకి వెళ్ళాలని మా దగ్గరికి రావడం అనేది మా నైతిక విజయం. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా మేము ప్రజల దగ్గరికి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, మా క్యాడర్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని మేము చెప్తున్నాం. ఎవరండి విలీనం అంది? విలీనానికి అవకాశమే లేదు. అది పత్రికలు మీడియాలు కొంచెం ఎగ్జాగరేషన్ లో చెప్తున్న మాటే తప్ప అది విలీనం అంటూ విలీనం జరగదండి. 100%. ఫస్ట్ నేను పార్టీ నుంచి విలీనం అనే దానికి అసలు అవకాశమే లేదు. అంటే లేని దాని గురించి అసలు అడగడం ఎందుకు అంటున్నాను. వార్తలు మీరు క్రియేట్ చేస్తున్నాయి కదా. లేదండి, అసలు విలీనం అన్న మాటే లేదు. ఎవరు చెప్పారు చెప్పండి? అథెంటిక్ గా వాళ్ళ సీనియర్ నేత చెప్పాను. లేదండి, అలాంటిది ఏం లేదు. విలీనం అయితే మాత్రం అది చాలా పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉంటాయి ఖచ్చితంగా, ఆబ్వియస్లీ. అంటే ఆ రోజు వచ్చినప్పుడు చెప్తాం. విలీనం అని అన్న రోజు అది ఆ రోజు చూపిస్తాను తప్పితే ఈ రోజు పొత్తు వరకు మాత్రం ప్రమాదం ఏమి లేదు. మాకు బాగానే ఉంటుంది. పొత్తులో ఉండి మేము అధికారాన్ని చేపట్టి ఆ అధికారం ఉపయోగించుకోవడం ద్వారా మా క్యాడర్ని మేము పెంచుకొని ముందుకు పోవడానికి మంచి అవకాశం దొరికింది మాకు. అప్పుడు అడగండి, నేను అప్పుడు చెప్తాను. జిల్లాలో ఏంటంటే క్యాడర్ కాంగ్రెస్ తో టీడీతో ఇవ్వలేక మీ పార్టీలు ఉన్నారు. మీరు పొత్తులు పెట్టుకున్నా కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు కూడా. వాళ్ళు ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు ఆల్రెడీ డిఫెన్స్ లో పడినాయండి. ఎందుకంటే ఇన్ని రాజకీయ పార్టీలు ఉండగా ప్రజారాజ్యం పార్టీ మాత్రమే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి అవకాశం ఉన్న పార్టీ ప్రజారాజ్యం పార్టీ అనేది వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు గుర్తించినాయి. మా క్యాడర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. మా పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. అట్లాగని కాంగ్రెస్ చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరం మాకు అసలు లేనే లేదనే దానికి ఉదాహరణ యాంటోనీ గారు వచ్చి మాకు మీ పొత్తు కావాలని స్పష్టంగా అడగటమే మా విజయంగా మేము గుర్తిస్తున్నామని మేము చెప్తున్నామండి. లేదండి ఆ ప్రస్తావన